నేను మీలాగే సాఫ్ట్వేర్ 2 lakhs ప్యాకేజ్ మంత్గా కాదు, ఇయర్ కి. నేను మీలా ఐటీ కాదు, నాన్ ఐటీ. అసలు నాన్ ఐటీ జాబ్స్ అంటే ఏంటి బ్రో? సేల్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ చాలా ఉంటాయి బ్రో. సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే ఐటీ వాళ్ళకి శాలరీ చూపిస్తే నాట్ ఇంట్రెస్ట్ అంటారు చూసావా, వాటిని నాన్ ఐటీ జాబ్స్ అంటారు. పండుగ రోజున కూడా ఆఫీస్కి వచ్చావంటే ఏం డెడికేషన్ రా? డెడికేషన్ ఒక్క 500 బోనస్ కోసం వచ్చాను. నువ్వు ఒకటి గమనించావురా, ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు డైలీ లేబర్ వచ్చి కొట్టు చాకరీ చేసి క్యారెస్ తినేసి టీ తాగేసి ఈవినింగ్ వెళ్ళిపోయేవారు. మనం ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత వచ్చి కొట్టు చాకరీ చేసి క్యారెస్ తినేసి టీ తాగి వెళ్ళిపోతున్నాం. వీళ్ళకే మనకి పెద్ద తేడా లేదు, ఒకటే బోనస్. ఏంటి శాలరీయా? కాదు, హెల్త్ ఇష్యూస్. ఆఫీస్కి వెళ్ళినట్టు కాలేజీకి కూడా సిన్సియర్ గా వెళ్ళుంటే నాకు ఈ వాటికి ఐటీ జాబ్ వచ్చేది. వెళ్ళి కూడా సండే రోజున కూడా వర్కింగ్ ఏంటా, అది మీ ఐటీ వాళ్ళకి రా. మేము సిక్ లీవ్ కావాలన్నా సండే కూడా పని చేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు లైఫ్ లో ఏమన్నా మిస్ అవుతున్నారా? నిద్ర, స్లీప్ మిస్ అవుతున్నా. నాన్ ఐటీ సెకండ్ షిఫ్ట్. ఒకవేళ మీకు సైకిల్ ఇస్తే దానికి స్లీప్ సైకిల్ అని పేరు పెడతారా? మీకు నిద్ర లేవా? ఇలాంటి తొక్కల జోకులు వేస్తున్నారు. ఇది మా కథ. మాకు నెలకు 15,000 శాలరీ, 7,000 పీజీకి ఇస్తాము, 5,000 ఇంటికి పంపిస్తాం. మిగిలిన 3,000 బయటకు వచ్చి గాలి పీలిస్తే అయిపోతుంది. ఐటీ వాళ్ళకి హెచ్ఆర్కి మేము భయపడాం. హెచ్ఆర్ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. టార్గెట్ కంప్లీట్ చేసాకే ఇంటికి వెళ్ళు, టైం ఎంత అయినా పర్లేదు.